హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఫైనల్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే డే అయితే వచ్చేసింది. ఇది ముందు రోజు నైట్ అన్నమాట. ఇంకా కొన్ని సర్దేవి ఉంటే అవన్నీ సర్దుతూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళైతే వస్తారు. సో, మార్నింగే లేసాము. 5:50 అలా టైం అయింది. సో, ఇంకా లేసేసేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చే ముందే కొంచెం ఫ్రెష్ అయిపోయేసి, ఇంకా రిమైనింగ్ కొన్ని కొన్ని చిన్న చిన్న ప్యాకింగ్స్ ఉంటే అవి కంప్లీట్ అయితే చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి పాటర్. వీళ్ళు ఎగ్జాక్ట్‌గా చెప్పిన టైంకయితే వచ్చారు. మేము 7 కల్లా రమ్మన్నాము. ఎందుకంటే సేమ్ డే మేము హైదరాబాద్‌కి కూడా స్టార్ట్ అవ్వాలి. ట్రావెల్ ఉంది కాబట్టి ఎర్లీగా వస్తే ప్యాకింగ్ అయిపోతుంది అని మేము ఎన్ని అవర్స్ పడుతుంది అని ముందు రోజే ఫోన్ చేసి అడిగాము. మినిమమ్ 3-4 అవర్స్ టైం అయితే పడుతుందని చెప్పారు వాళ్ళు. మొత్తం లగేజ్ ప్యాక్ చేయడానికి. వీళ్ళు 7కి వచ్చినా వాళ్ళు అప్పటికప్పుడే స్టార్ట్ అయితే చెయ్యరు. మొత్తం అంతా సెట్ చేసుకుంటారు. ప్యాకింగ్ స్టార్ట్ చేసేయడానికి 7:30 అయితే అయ్యింది. వన్స్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేస్తే అస్సలు ఆపరు. చేస్తూనే ఉంటారు. మొత్తం 5 మెంబర్స్ అయితే వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూమ్‌లో అలా వెళ్ళిపోయి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ప్యాకింగ్ బాగా చేశారు. బెడ్స్‌ని, ఫ్రిడ్జ్‌ని అండ్ వాషింగ్ మిషన్‌ని కూడా చాలా నీట్‌గా అయితే ప్యాక్ చేశారు. గ్లాస్ ఐటెమ్స్ కూడా ఇలా బబుల్ ర్యాప్ అయితే చేసి బాక్సెస్‌లో అయితే ప్యాక్ చేశారు. వీళ్ళదంతా ఎలా ఉంటుందంటే బాక్సెస్ లెక్క. మనకి బాక్సెసెస్‌ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. మనం వీళ్ళని బుక్ చేసుకుని లైక్ పాటర్‌ని బుక్ చేసుకునే ముందే వీళ్ళు ఎన్ని బాక్సెస్ అవుతాయి అని మనల్ని అడుగుతారు. ఎలా అంటే ఎలక్ట్రికల్‌వి ఎన్నున్నాయి? ఎన్ని బెడ్స్ ఉన్నాయి మీకు? ఇలా అన్నీ అడుగుతారు. తర్వాత వాళ్ళు తెచ్చే బాక్సెస్ యొక్క కెపాసిటీ అయితే మనకి చెప్తారు. దాన్ని బట్టి మనము ఇన్ని బాక్సెస్ అని చెబితే, దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు కొటేషన్ అయితే వేస్తారు. మేమైతే మొత్తము ఒక 17 బాక్సెస్ అయితే చెప్పాము. 17 కన్నా ఎక్కువ బాక్సెసే అయ్యాయి మాకు. అదే కాకుండా మావి కూడా కొన్ని ఎక్స్‌ట్రా బాక్సెస్ ఉండడంతో మొత్తం కలిపి 26 బాక్సెస్ అయ్యాయి. ప్యాకింగ్ మొత్తం అయిపోయాక. సో, వాళ్ళు మళ్ళీ అక్కడికొచ్చిన ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వీళ్ళంతా థర్డ్ పార్టీ పీపుల్. సో, వీళ్ళు పాటర్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొటేషన్‌లో మళ్ళీ చేంజెస్ అవి చేసుకొని ఫైనల్ ఒక ప్రైస్‌కైతే వచ్చేసిన తర్వాత వాళ్ళు ప్యాకింగ్ అంటే ప్యాక్ చేసినవన్నీ లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంతవరకు అంతా బాగా జరిగింది. మొత్తం ప్యాకింగ్ 10:30 అలా అయిపోయిందనమాట. ఓకే. ఇంకా మనకి అనుకున్నంత ఎర్లీగానే ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయిపోవచ్చు అని అనుకోని, ఈ హౌస్ అంతా ఒకసారి చెక్ చేసుకొని, డోర్‌కి లాక్ ఏద్దాం అనుకున్న టైంలో హౌస్ కీస్ అయితే కనపడలేదు మాకు. మేమైతే ఫుల్ టెన్స్ అయిపోయాము. ఎందుకంటే మాది ఆల్రెడీ ఫర్నిచర్డ్ హౌస్ అనమాట. సో, ఓనర్‌వి కొన్ని వస్తువులు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నాయి. సో, మేము ప్యాకింగ్ చేసేటప్పుడు అది పనిగా డెడికేటెడ్‌గా వాళ్ళకి ఇవి ఓనర్‌వి, ఇవి మాత్రమే ప్యాక్ చేయాలని చెప్తూ ఉన్నాము. సో, సోఫా వచ్చేసేసి ఓనర్‌ది. మేము మాతో తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ మేము సోఫాలో పెట్టేసాము. ఆహ్, ఈ కీస్ అన్నీ కూడా మేము సోఫాలోనే ఒక ప్లేస్‌లో పెట్టామనమాట. వా సో, మేము అంతా అయిపోయింది. అంతా చేసిన తర్వాత పెట్టిన అన్ని కీస్ ఉన్నాయి గానీ, హౌస్ కీస్ ఒక్కటే మిస్ అయ్యాయి. వీళ్ళు రాకముందే మేము హౌస్‌కి లాక్ చేసుకొని కిందకెళ్ళి మా కార్‌లో మేము తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ పెట్టేసుకున్నాము. సో, మిక్స్ అయిపోయి ఒకవేళ మేము తీసుకెళ్లాల్సిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమోనని చెప్పి ముందే మేము అయన్నీ పెట్టేసి ఇంటికొచ్చాము. సో, మేము కీస్ అనేది బయటకి కూడా పడేసి ఆ ఛాన్సే లేదు. సో, ఇంకా వీళ్ళే కింద ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇంకా కిందే ఉంటే వాళ్ళనెళ్లి అడిగాము. ఇలా కీస్ కనిపించట్లేదు మీరేమైనా చూసారా అంటే, మేమైతే చూడలేదు. మేమైతే తీసుకోము అలా అని చెప్పారు వాళ్ళు. ఉంటే బాక్సెస్‌లోనే ఉంటుంది. మీకు రేపు అన్‌బాక్స్ చేసినప్పుడు దొరికిద్ది అని జెప్పారు. ఓనర్‌కి కాల్ జేశాము. ఆయనకి చెప్పాము సిట్యుయేషను. ఇలా అయ్యింది. మేము కీస్ ఇలా పెట్టాము. అవి కనిపించట్లేదని. మా ఓనర్ అయితే చాలా మంచాయన. ఆయన సిట్యుయేషన్‌ని చాలా కూల్‌గా హ్యాండిల్ జేశారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏంటి సిట్యుయేషన్ హౌస్ కీస్ కనపడట్లేదు అని అసలే మేము హైదరాబాద్‌కి కూడా ట్రావెల్ జేయాలని చెప్పి కొంచెము ఆహ్, టెన్స్ అయితే అయ్యాము. సో, ఆయనొచ్చేసేసి ఇలాంటివి జరుగుతుంటాయి. సో, డోంట్ వర్రీ అని చెప్పేసేసి డూప్లికేట్ కీ అయితే చేపిచ్చి వెళ్ళమని చెప్పారు. వన్స్ మీరు వెళ్ళిపోయాక బాక్సెస్‌లో చెక్ చేసుకొని మీరు చెప్తే ఇన్ కేస్ లేకపోతే మేమైతే లాక్ చేంజ్ అనేది చేపిస్తామనైతే ఆయన చెప్పారనమాట. ఆహ్
మాకు కొంచెం ఆయన అలా మాట్లాడడంతో ఒక రిలాక్సేషన్ లాగా, రిలీఫ్ లాగా అనిపిచ్చింది. ఇంకా ఓనర్‌కి హౌస్ మొత్తం ఒకసారి వీడియో తీసి పెట్టేసేసి, లాకేసేసి, కీస్ అయితే సబ్మిట్ చేసి, ఇంకా హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్తూ దారిలో జరిగినవన్నీ మాట్లాడుకుంటా, పోర్టర్ వాళ్ళు ఎంత బాగా ప్యాక్ చేశారు, ప్యాకింగ్ చాలా బాగా జరిగింది అని అనుకోని మేము పోర్టర్ బుక్ చేసుకోవడం అనేది ఒక గుడ్ డెసిషన్ అని మేమప్పుడు అనుకున్నాము. మాకప్పుడు తెలీదు. ముందు చాలా సినిమా ఉంది. అసలు పోర్టర్ ఎందుకు బుక్ చేసుకున్నాము? ఇంత బిగ్ మిస్టేక్ ఎలా చేశాము అనేసేసి, అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేయాలి. 3 డేస్ అండి. లిటరల్లీ 3 డేస్ మేము చాలా సఫర్ అయ్యాము. సో, అసలేం జరిగిందనేది టోటల్‌గా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.